హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు మనం చూడబోతున్నది రవ్వ లడ్డు ఎలా చేయాలో ఇప్పుడు సింపుల్గా చూడండి. మనం కేజీ రవ్వని తీసుకొని లైట్గా సిమ్లో ఇలా వేయించుకోవాలండి. పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బొంబాయి రవ్వను అంటే బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా మనం వేయించుకోవాలండి. అలా వేయించుకున్నప్పుడు మనకు చాలా టేస్టీగా అనిపిస్తాయి. తర్వాత పాలను కొంచెం నెయ్యిలో కొంచెం అవి వేయించేసి కేజీ రవ్వకి అర కేజీ చక్కెర వేసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వేసేసుకొని నీట్గా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేయాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేయండి. తర్వాత మనము నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా టేస్ట్గా అనిపిస్తాయి. అలాగే కొంచెం మీ దగ్గర ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. మాకు నెయ్యి అంటే చాలా ఇష్టం అండి, సో నెయ్యి వేసేసాం. చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా దగ్గర ఉన్న మొత్తం నెయ్యి మొత్తం అంతా వేసేసామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు అనేది. ఇలా తర్వాత అండి మనము ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత మొత్తము రవ్వని కలిపిన తర్వాత పాలు మనము కాగబెట్టుకుని ఉన్నాం కదండి, వేడి చేసిన పాలని చల్లారిపిన తర్వాత ఇట్లా మనకు తగినన్ని పాలు పోసుకొని కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండేసి చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలుపుతూ ఉండడం వల్ల బాగా రవ్వ అనేది దగ్గరికి వస్తుంది. మనం ముద్ద చేస్తే ఎలా వస్తుందో అలా నీట్గా రావాలండి. నా దగ్గర ఉన్న పాలు అండి, చిన్నది పాల ప్యాకెట్ ఉంటుంది కదండి, చిన్న పాల ప్యాకెట్ మొత్తం బాగా సరిపోయింది. కేజీ రవ్వకి అర కేజీ చక్కెర అండ్ ఒక పాలు, జీడిపప్పు ఇవి ఉంటే చాలండి. ఈజీగా సింపుల్గా చూడండి రవ్వ లడ్డు ఎంత బాగా నీట్గా వచ్చేసిందో. దగ్గరగా ఒక 30 రావచ్చండి ఇట్లా రవ్వ లడ్డు. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చేసుకుంటే నీట్గా చాలా అంటే చాలా టేస్టీగా రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. నాకు చాలా ఇష్టం అండి. అది కాక మా అత్త వచ్చి చేశారండి. చాలా అంటే చాలా టేస్టీగా